చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకుపోయే అంశం ఈ మార్చి నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు షష్ఠి నుండి 31వ తారీఖు షష్ఠి వరకు జరగబోయే ఒక కాల పరిమితి, ఈ యొక్క సింహరాశి గల వారికి ఎలాగుంటుంది, వీరి యొక్క విధి విధానం ఏమిటి అనేది కానీ మనం పరిశీలన చేస్తున్నట్లయితే, ప్రధానంగా ఈ యొక్క సింహరాశి గల వారికి ఈ యొక్క సమయకాలంలో ఆర్థికపరమైన కొన్ని సమస్యలు ఎదుర్కోవటానికి చాలా వరకు ఆస్కారం ఉంది. అంటే అనవసరమైన కొన్ని ఖర్చులు, అనవసరంగా కాస్త వీరు చెయ్యాలి, ముందుకెళ్ళాలి, దీనివల్ల ఉపయోగం అవుతుందేమో అని చెప్పి వీరు అనవసరంగా దానివల్ల ఉపయోగం ఉంటుంది అనుకుని వీరు పెట్టినా అది అనవసరం అవ్వటం, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఈ యొక్క సమయకాలంలో ఇక సింహరాశి గల వారికి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వీరికి బంధుమిత్రుల్లో అనుకూలంగా ముందుకెళ్ళి అనుకూలంగా ప్రశాంతంగా ఉండాల్సింది ఈ సమయకాలంలో కొన్ని వ్యతిరేకతలు వారి ద్వారా కూడా వచ్చే అవకాశం ఈ సింహరాశి గల వారికి ప్రధానంగా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి బంధుమిత్రుల దగ్గర కావచ్చు, స్నేహితుల దగ్గర కావచ్చు, ఏ ఒక్క మాట మీరు చేయని తప్పుగా మీ మీద పడ్డా సరే ఈ సమయకాలంలో మీరు ఎక్కువగా కోపాన్ని, ఆవేశాన్ని తెచ్చుకోకుండా ఉండటం చాలా వరకు శ్రేయస్కరంగా గుర్తుంచుకోండి. సరే, కాలం మంది అనుకూలంగా లేదు అనుకొని మీరు కాస్త నిదానంగా తగ్గి ఆలోచించడం ద్వారా మీకు రాబోయే కాలంలో చాలా వరకు అనుకూలంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇంకా బంధువుల్ని, స్నేహితుల్ని కోల్పోకుండా ఉండటానికి చాలా వరకు ఆస్కారంగా ఉందని చెప్పి గుర్తుంచుకోండి. అలా కాకుండా ఇప్పుడున్న సమయంలో తప్పు మాదేం లేదు కదా అని చెప్పి మీరు ఎక్కువగా ఆవేశపడితే తద్వారా చాలా వరకు కోల్పోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి నిదానంగా ఆగి ఆలోచించే సమయం సింహరాశి గల వారికి ఇది ప్రధానంగా ఉందని చెప్పి గుర్తుంచుకోండి. అయితే అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా కొన్ని సమస్యలు, అనుకునే విధంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఈ యొక్క రాశి గల వారికి ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఏ ఒక్క చిన్న కలహాలు తప్పు మీద లేనప్పటికీ వచ్చినా సరే కాస్త తగ్గి ఆలోచించి నడవటం అనేది చాలా వాటికి శ్రేయస్కరం ఈ రాశి గల వారికి. అలాగే ఉద్యోగరీత్యా కొన్ని ట్రాన్స్ఫర్లు, బదిలీలు అవ్వటానికి కూడా ఇక సమయకాలంలో రాశి గల వారికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కానీ పైవారి నుండి కొన్ని ఒత్తిళ్ళు మాత్రం చాలా వరకు ఎక్కువగా భరించాల్సి వస్తుంది. ఎప్పుడుండో కాస్త మీరు ఎదగాలి, ముందుకెళ్ళాలి అని చెప్పి ఉద్యోగంలో ఒక స్టెప్ వేయాలి అని మీరు అనుకున్న విశేషంలో పైవారి నుండి వచ్చే ఒత్తిళ్ళు ఈ సమయకాలంలో ఇంకా వీరికి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. తద్వారా కాస్త మానసికంగా కూడా కాస్త మీరు బాధపడుతూ ఉంటారు. మీరు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదట్లో మీరు కాస్త ఇబ్బంది పడినప్పటికీ ఈ నెల ఆఖరులో మీకు అనుకూలమైన వార్తలు వినడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. అలాగే వ్యాపార రీత్యా కూడా మీరు పెట్టుబడులు పెడుతూ ధైర్యంగా ముందుకెళ్ళాలి, ఈ సమయకాలంలో ఏదైనా సరే తెగించాలి అని చెప్పి మీరు తెగించి దిగేంత సమయం ఈ యొక్క నెల మొదట్లో అనేది లేదు. కానీ ఈ నెల ఆఖరి నుండి మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవటానికి, ధైర్యంగా కార్యక్రమాలు మొదలు పెట్టుకోవటానికి, మీరు ఏదైనా నూతనంగా ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే నెల ఆఖరులో మీకు అనుకూలిస్తుంది తప్ప మొదట్లో మాత్రం కాస్త మీరు ఆలోచించి నడవటం అనేది చాలా వాటికి శ్రేయస్కరం. అలా కాకుండా దూకుడు స్వభావం అనేది తగ్గించుకోవటం ఈ సింహరాశి గల వారికి ఈ యొక్క నెల మొదట్లో చాలా వరకు మంచిది అని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే ఈ సమయకాలంలో మీకు బయట నుండి అయ్యే స్నేహితుల రీత్యా కూడా కొన్ని ధన వ్యాయం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి అనవసరంగా ధన ఖర్చును పెట్టుకోవటం అనేది అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి నూతనంగా స్నేహితులు ఈ సమయకాలంలో మీకు అయ్యేవాళ్ళు, ధన వ్యాయం కలిగించే వాళ్ళ తప్ప వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పి రాశి గల వాళ్ళు గుర్తుంచుకోవటం చాలా వాటికి శ్రేయస్కరం. అదేవిధంగా ఈ సమయకాలంలో మీరు తీర్థయాత్రలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ఎక్కువగా వెళ్ళే పరిస్థితి ఒక సమయకాలంలో కనబడుతుంది. కానీ దాన్ని మీ అంతటా మీరే మళ్ళీ వాయిదా వేసుకోవటం, ప్రయాణాలకు ఎక్కువగా ఆసక్తి చూపించకపోవటం కూడా ఈ సమయకాలంలో ఈ రాశి గల వారికి ప్రధానంగా జరుగుతుందని చెప్పి గుర్తుంచుకోవచ్చు. అయితే
మీకు ఈ యొక్క సమయకాలంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురు దెబ్బలు, ధనరీత్యా కాస్త వ్యాయం అనేది కూడా ఈ యొక్క సింహరాశి గల వారికి ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ సమస్యల నుంచి కాస్త బయటపడటానికి వెంకటరమణుణ్ణి మీరు ఎర్ర పుష్పాలతో పూజ చేయటం చేతన రాబోయే కాస్త ధన వ్యాయం నుండి, కొన్ని ఇబ్బందుల నుండి, శత్రువుల పీడల నుండి కూడా కాస్త బయటపడటానికి చాలా వాటికి ఆస్కారం ఉంది. మీకు దగ్గరలో గుడి ఉంటే ప్రశాంతంగా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేయొచ్చు. లేని ఎడల మీరు ఇంట్లోనే పూజ చేసుకున్నప్పుడు ఎర్ర పుష్పాలతో పూజ చేసుకోవడం చేతన మీకు విజయం తప్ప అపజయం లేకుండా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళే ముందు నేను చెప్పిన యొక్క కార్యక్రమాన్ని పూజను చేసుకుని వెళ్ళండి. ఆ కార్యక్రమాల్లో సమస్యల నుంచి మీరు కాస్త బయటపడటానికి, అనుకూలమైన వార్తలు మీరు వినటానికి చాలా వాటికి శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. ఏది ఏవైనా ఈ సమయకాలం అంతా కూడా మీకు కలిసి రావాలని, మీ కుటుంబం అంతా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ముందుకెళ్లాలని చెప్పి ఆ వెంకటరమణుని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.